మా గణపతి బుక్ అయిందో బుక్ కాలేదో బిందు మీకు చూపించేస్తుంది. ఇదే మీ గణపతి చూడు ఎంత వెతుకుందో, నాకంటే ఎంత హైట్ ఉంది చూడు. ఈ గణపతి ఎవరిది అంటావు? వెనుకున్న పెద్ద కనిపిస్తుంది చూడు, అదే మీ గణపతి. ఇది అయితే షోర్ డామ్ షోర్ అదే మీ గణపతి. బాగా అబద్ధాలు చెప్తున్నా, ఏది చూపించినా మాది కాదు అంటున్నా. ఇదే పెద్దగా ఉంది, ఇదే ఫైనల్. నిజంగా మా గణపతి ఇది కాదు. నాటకాల ఏది చూపించినా నాది కాదండి, ఇదే ఫైనల్. ఇదే మీ గణపతి. మామ నిజం చెప్తున్నా, ఈ గణపతి అయితే మాది కాదు. ఇది కాకుండా ఇంకేమున్నాయి గణపతులు, నేను రాను పో. హలో మోస్ అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీ అందరికీ నా ఛానల్లో స్వాగతం సుస్వాగతం. చాలా రోజులకి వెళ్ళి మా గణపతి అసలు బుక్ అయిందా బుక్ కాలేదా అని మీకు చాలా అంటే చాలా మెసేజ్లు వస్తున్నాయి నాకు. మామ మీ గణపతి బుక్ అయిందా బుక్ కాలే అంటే ఏమంటావు? మా గణపతి బుక్ అయిందా బుక్ కాలేదా? నువ్వైతే బుక్ అయిందని చెప్పు, బట్ అయితే చూద్దాం ఏది బుక్ చేస్తావు. గణపతి బుక్ అయిందంట. హాయ్ ఏమంటావు? గణపతి బుక్ అయిందా బుక్ కాలేదా? మాది బుక్ అయిందని చెప్పావు కదా, చూద్దాం. ఇప్పుడు మా గణపతి కనుక సెలెక్ట్ చేసినా అనుకో. హాయ్ మా గణపతి బుక్ అయిందో బుక్ కాలేదో బిందు మీకు చూపించేస్తుంది. నిజం చెప్పాలంటే బిందు కనుక మా గణపతి కనుక చూపించేసింది అనుకో 3,000 ఇస్తా బిందు నీకు. మా గణపతి నువ్వు చూపిస్తే నీకు 3,000 ఇస్తా. మా గణపతి కనిపెడతావు? మా గణపతి 3,000 తీసేసుకుంటా. మా గణపతి కనిపెడితే మాత్రం బిందుకి 3,000 ఇచ్చేస్తాం. మీ అందరు కూడా చూసేదానికైతే చాలా ఆకృతగా ఉన్నారు. మా గణపతి బుక్ అయిందో బుక్ కాలేదో బిందుకు ఒక్కదానికే తెలుసు. బిందు నువ్వు చూపించేసినావు అనుకోని 3,000 ఇస్తా. చలో మా గణపతి ఎట్లా సెలెక్ట్ చేస్తావు చూస్తా. ఏదైతే పెద్దది మెయిన్ ఉంటుందో అదే మీది. అది మాత్రం ఒక పాయింట్ అయితే ఉంది నాకు. ఏదైతే ఇక్కడ దూరపేటలో పెద్ద గణపతి ఉందో అది మీరు బుక్ చేసేస్తారు. ఫస్ట్ మీరు పెద్ద ఎంచుకుంటారు కదా. చలో మామ బిందుకు అయితే చిన్న క్లూ అయితే తెలుసు. మొత్తం దూరపేటలో ఏదైతే పెద్ద గణపతి ఉంటుందో మనదైతే బిందు అనుకుంటుంది. ఏమంటావు బిందు? చలో పోదామా? నేనైతే ఫస్ట్ గణేష్ సింగ్ కళాకారుకి అయితే వచ్చిన జిఎస్కేకి. నాకైతే ఇదే డౌట్ ఉంది, ఇది మాత్రమే పెద్దది. ఇదిగో ఇదే కనిపిస్తుందా మీకు? ఇదే వాళ్ళ గణపతి. నాకైతే 100% షూర్ ఇదే గణపతి. బట్ చూద్దాం. 3,000 ఇస్తానని చెప్పాడు కదా. ఇదే గణపతి. ఇదే అన్నిటికంటే ఇదే పెద్దది. యూనిక్ కలెక్షన్. ఇది మాత్రమే పెద్దది. ఇదే బిందు. ఈ గణపతి అయితే మాది కాదు. 100% షూర్ ఇది మాత్రమే. ఇది కాదు. ఇదే యూనిక్ కలెక్షన్. ఇక్కడ ధూల్పేటలో ప్రతి ఒక్క షాప్ ఇది ఒక్కటే యూనిక్ కలెక్షన్. ఇదే మీరు ఎంచుకుంటారు. ఎవ్రీ టైం ఇదే యూనిక్ కలెక్షన్ ఎంచుకుంటారు. అది కాదు మాది. 3,000 ఇచ్చే. అవును నిజం చెప్తున్నా, ఈ గణపతి అయితే మాది కాదు. మీరు ఇదే అనుకుంటున్నారా? జల్దీ కామెంట్ చేసేసేది. ఇదే మీరు కూడా చెప్పండి. ఇది కూడా ఇదే మీ గణపతి. చూడు ఎంత వెతుకుందో, నాకంటే ఎంత హైట్ ఉంది చూడు. ఇది కూడా ఒక గణపతి. ఇది కూడా సెలెక్షన్ తీసండి. ఇదే మా గణపతి అంటావా? మామా ఈ గణపతి అయితే మాది అంటుంది బిందు. నిజం చెప్పాలంటే ఈ గణపతి అయితే మాది కాదు. కానీ నిజం చెప్పాలంటే ఎంత యూనిక్ ఉందంటే సార్ ధూల్పేట మొత్తంలో ఇది హైలైట్ ఉంది. మామ ఎవరు బుక్ చేసేదో జల్దీ కామెంట్ చేసేసేది. బిందు ఈ గణపతి మాత్రం మాది కాదు. మామ. గణపతి ఎంత యూనిక్ ఉంది తెలుసా, ఎంత పెద్ద ఉంది తెలుసా. కంప్లీట్ డిఫరెంట్ ఉంది. బిందు అయితే మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ ఏడికి పోదాం? ఇంకొక గణపతి కాడికి పోదాం. మా పెద్ద గణపతి కాడికి. మా గణపతి అయితే సెలెక్ట్ చేస్తాం. 3,000 తీసుకుపోతా అంటావా? ఖచ్చితంగా. ఇది అసలు మీ గణపతి చూసారు ఎంత పెద్దగా ఉందో. కనిపించిందా మీకు? ఇది అసలు గణపతి. మీకు ఈ గణపతి మాదే అంటావా? ఇది మీదే. ఒకసారి నువ్వు దగ్గరకు పోదాం. ఎంత పెద్ద ఉందో చూడు. బిందుకు అయితే దగ్గరకు ఎంత పెద్ద ఉందో చూపి. ఇది మీదే. ఎంతనో చూడు. ఆ కాలకాడికి కూడా లేవు. ఈ గణపతి మాదే అంటావు? ఈ గణపతి మాదే అంటావా? ఏమంటావు? ఈ గణపతి ఎవరిది అంటావు? ఇదేనా? నిజం చెప్తున్నా బిందు, మా గణపతి కాదు. ఇది కూడా కాదు. ఈ గణపతి మాది కాదు. ఎంత పెద్ద ఉన్నా గణపతి మాది కాదు. ఆ గణపతి మాది కాదు మామ. గణపతి మాత్రం ఫుల్ యూనిక్ ఉంది. గణపతి అయితే మన ఊరికే వస్తుంది. అదిగో ఆ వెనుకున్న పెద్ద కనిపిస్తుంది చూడు, అదే మీ గణపతి. ఇది అయితే షోర్ డామ్ షోర్ అదే మీ గణపతి. ఫిక్స్ అంతే. అది కాదు, అది ఒక్కటే యూనిక్ గా కనిపిస్తుంది. అదే మీ గణపతి. పక్కా ఫిక్స్ అంటావు? పక్కా ఫిక్స్. నిజం చెప్తున్నా బిందు, ఆ గణపతి అయితే మాది కాదు.
మామ ముఖం చూసి ఆ గణపతి మాది కాదు అనుడితో మీరేమంటారు మామ గణపతి మాది అనుకుంటున్నదా కాదనుకుంటున్నా అక్కడ కనిపించే గణపతి ఇంతకంటే హైట్ గణపతులు ఉన్నాయి ఇంకా. ఏమంటావు నువ్వేమంటావు ఇదే అనుకున్నా నేను, చాలా పెద్దగా ఉంది కదా అని. ఇదే ఫిక్స్ చేసాం అనుకున్నా. అదే మా గణపతి అంటావా మామ మీరేమంటారో జల్దీ కామెంట్ చేసేసేది. పద 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 పద, ఇదే ఫైనల్, ఇదే ఫైనల్, ఇదే మీ గణపతి, ఇదే ఫైనల్. ఇప్పటి వరకు నాటకాలు ఆడుతున్నా, ఇదే ఫైనల్, ఇదే ఫైనల్. బాగా అబద్ధాలు చెప్తున్నా, ఏది చూపించినా మాది కాదు మాది కాదు అంటున్నా. ఇదే పెద్దగా ఉంది, ఇదే ఫైనల్. ఫైనల్ చూడు, ఇదే ఫైనల్ అంటే ఫైనల్ ఫిక్స్ అంతే. నువ్వు నాటకాలు ఆడుకు, అబద్ధాలు చెప్పకు, కావాలని కథలు పడుతున్నావా? నిజంగా మా గణపతిది కాదు. నాటకాలు ఏది చూపించినా నాది కాదండి. ఇదే ఫైనల్, ఇదే మీ గణపతి, ఇదే వీళ్ళ గణపతి, ఇదే వీళ్ళ గణపతి. నేనైతే మెంటల్లీ ఫైనల్ ఫిక్స్ అంతే. ఇది మా గణపతి కాదు, మనం 3000 కోసం ఆశపడుతున్నది మా గణపతి కాదు. అరే నేను ఏది చూపించినా కాదంటున్నాడు, మీరే చెప్పండి. ఇది న్యాయమా చెప్పండి? ఏది చూపించినా కాదంటాడు. ఇదే పెద్దగా ఉంది, ఇదే వీళ్ళ గణపతి అంటున్నా. చెప్పండి. షెడ్ మొత్తంలో పెద్ద గణపతి ఉంటే మాదేనా? అవును, యూనిక్ గా ఏది ఉంటే, పెద్దగా ఏది ఉంటే వీళ్ళు అదే సెలెక్ట్ చేస్తారు, అదే పీస్. ఇది మా గణపతి కాదు బేట, ఇది మా గణపతి కాదు. పోబ్బా, నేను చెయ్యను. ఏంది చెయ్యూతుంది, ఇదిగో చెయ్యి మూవ్ అవుతుంది. ఇదే యూనిక్ కలెక్షన్, ఇదే మీ గణపతి. ఫైనల్ అంటే ఫైనల్, ఇదే మీ గణపతి, ఇదే సెలెక్ట్ చేశారు. ఇది ఒక్కటే హ్యాండ్ మూమెంట్ ఉంటది. ఇది కూడా కాదన్నావంటే ఇక్కడే సంపి ఊడుస్తా. ఇదే మీ గణపతి, ఫిక్స్ అంటే ఫిక్స్, ఇది గణపతి. నిజం చెప్తున్నది మాది కాదు. నాటకాల లేదు, ఇదే ఫిక్స్, ఇదే ఫిక్స్ అంతే. అంటే నువ్వు ఫిక్స్ అంటే అయిపోతుందా? నేను సెలెక్ట్ చేద్దా గణపతి? యూనిక్ గా ఏదంటే అదే అంటున్నా. ఇది ఇంతకు మించి యూనిక్ ఏముంటుంది చెప్పు? హ్యాండ్ గెస్చర్, హ్యాండ్ మూమెంట్ ఇట్లా అంటుంటే ఆశీర్వదిస్తున్నట్టు. గణపతి మా గణపతి అంటావా? ఇదే యూనిక్ కలెక్షన్, యూనిక్ పీస్. మా గణపతి అయితే ఇది కాదు, ఇదే. ఇంకేమున్నాయి చెప్పు? ఆల్రెడీ 3 గణపతిస్ అయిపోయినాయి, ఇది 4th గణపతి. ఎన్ని గణపతులు ఉన్నాయి చెప్పు? పెద్ద ఇంకా బాలాపూర్ ఉంది, ఇంకా ఇంకో గణేష్ సింగ్ కాదు, ఇంకో కళాకారు అయితే ఉంది. కళాకారుని ఏం ఐడియా లేదు. బాలాపూర్ అయితే ఐడియా ఉంది, అదైతే కాదు. ఎందుకంటే అది అందరికీ తెలిసిందే, మీరు ఎట్లనో తీసుకోరని. ఇది ఒక్కటే దేవుళ్ళన్ని చేతులతో, దేవుళ్ళన్ని ఒక్కొక్క చేతులు ఒక్కొక్క దేవుళ్ళు ఉంది. అట్ ద సేమ్ టైం హ్యాండ్ గెస్చర్ ఉంది. సో ఇదే యూనిక్ పీస్, ఇదే మా గణపతి అంటావు? ఇదే మీ గణపతి. మామ నిజం చెప్తున్నా, ఈ గణపతి అయితే మాది కాదు. ఇది కాకుండా ఇంకేమున్నాయి గణపతులు? నేను రాను పో. మా మేడంకి మొత్తం బీపీలు ఎత్తుంది. ఇది మాత్రం మా గణపతి కాదు మామ, ఇది మా గణపతేనా? మీరు ఏమనుకుంటున్నారు? జల్దీ కామెంట్ చేసేసేది బాయ్. ఇన్ని గణపతులు చూపించిన బిందు, ఆ గణపతులలో మా గణపతి ఇంకా నువ్వు సెలెక్ట్ చేయలేకపోయినావు మామ. ఇంకొక 4 గణపతులు మిగిలి ఉన్నాయి. నేను చెప్తున్నా మా గణపతి అన్నిట్లలో మా గణపతి ఏదో మీరు కనుక కామెంట్ చేసేదానికో, కరెక్ట్ సెలెక్ట్ చేసేదానికో సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ ఇచ్చేస్తా. బిందు నీకైతే 3000 ఛాన్స్ ఇచ్చిన, ఇంకా 4 గణపతులు ఉన్నాయి. సెలెక్ట్ చేస్తావా? నీతో అవుతుందంటావా? ఖచ్చితంగా మాత్రం బిందుతోని కాదు, మీతో అవుతారేమో చూద్దాం. పట్టుది బిందుతోనే అవుతారు. చలో మామ, మీరు కనుక సెలెక్ట్ చేసిరు, మీరు కనుక గుర్తుపట్టేది అంటే మా గణపతిని, మీరే గ్రేట్ మామ. ఒక సర్ప్రైజ్ కూడా ఉంటుంది. జల్దీ మా గణపతి ఏదో కామెంట్ చేసేసేది. ఫైనల్ అయితే బాలాపూర్ గణపతికి వచ్చాక ఇదైతే కాదే, ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది. వర్షం పడుతుంది అక్కడ, వెళ్ళిపోతే ఏదో చెప్పి ప్లీజ్ నీకు పుణ్యం ఉంటుంది. నా బట్టలు తడుస్తున్నాయి, వర్షం పడుతుంది. ఇదైతే కాదు, మొత్తానికి కాదు. నువ్వు తీసుకోవాలి, పక్కా మీరు తీసుకోవాలి. వేరే మామ బాలాపూర్ గణపతి వారికి వచ్చినాం. నిజమే, ఈ గణపతి అయితే మాది కాదు. బిందు కూడా ఒప్పేసుకుంది. కాదనేది మీరు తీసుకోరు. దొరకబడతావా మా గణపతిని? ప్లీజ్ అబ్బా చెప్పబ్బా, కొంచెమన్నా జాలు ఉండాలి కదా. వర్షం కూడా ఎలా పడుతుందో, కనీసం అయితే నీ కాళ్ళు మొత్తం. మామ ఈ గణపతి అయితే మాది కాదు మామ, కానీ ఇదైతే డిఫరెంట్ అంటే డిఫరెంట్ గణపతి. దీనికి కాన్సెప్ట్ అయితే మొత్తం బాలాపూర్ కాన్సెప్ట్. ఇది బాలాపూర్ గణపతి తీసుకునేది మొత్తం ఇక్కడికి వెళ్ళే గణపతి. చూడు ఈసారి అయితే బొజ్జు అని మాత్రం ఘోరంగా పెద్ద చేసిరు. గణపతి అయితే ఫుల్ పెద్ద ఉంది ఈసారి గణపతి. ఇదైతే మా గణపతి కాదు. మా గణపతి ఏదో జల్దీ కామెంట్ చేసేసేది. గణపతి ఇదే 3 తలలో ఉన్న గణపతి, ఇదే ఫైనల్ అంటే ఫిక్స్. ఇది కూడా కాదన్నామంటే ఇంక నేను చూడని వెళ్ళిపోతాను. నేను ఇదే ఫిక్స్ అంతే, నా మైండ్ అయితే ఇదే పెద్దది, ఇదే ఫిక్స్. మరి అక్కడ ఆ పెద్ద గణపతి లేదు, ఇదే ఫిక్స్ అంతే. ఇదే 3 తలలో ఉన్న గణపతి, ఇది మా గణపతి కాదు. పోబ్బా నాటకాలు ఆడుతున్నా, నేను చూడబెట్టను మామ. ఈ గణపతి అయితే మాది కాదు, ఆ గణపతి కూడా మాది కాదు. ఇక్కడ కనిపించే 2 పెద్ద గణపతులు అయితే రేకుల కంటినే, రేకుల కనిపెట్టిన 2 గణపతులు కూడా మాది కాదు మామ. ఇక్కడ కనిపిస్తుంది చూసినా, ఇక్కడ ఈ గణపతి, ఇది కూడా మా గణపతులు కాదు.
నిజం చెప్పాలంటే మీరే కామెంట్ చేసేసేది మాది ఏ గణపతి జల్ది అంటే జల్దీ కామెంట్ చేసేసేది. ఇవే గణపతులలో మా గణపతి అయితే ఉంది. ఏ గణపతి జల్ది అంటే జల్దీ కామెంట్ చేసేసేది. కరెక్ట్ కామెంట్ గెస్ చేసిన వాళ్ళకి ఇంకా ముంగట 2 గణపతులు చూపిస్తున్నా, ఇక్కడ కూడా ఒక గణపతి చూపిస్తున్నా. ఇంకా మీకైతే 7 గణపతి చూపించిన, 8, 9 దగ్గర 10 గణపతులలో మాదే గణపతి ఫోటో తీసి స్క్రీన్ షాట్ కామెంట్ చేసేసి సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఉంటుంది. జల్దీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో. బిందు అయితే మొత్తం అలసిపోయింది మామ. గణపతి ఏది అనేది ఆమెకు అర్థమైతే లేదు. మీది ఏది అనుకుంటున్నదో జల్దీ కామెంట్ చేసేసేది జల్దీ.